బ్రేకింగ్ న్యూస్. వైసీపీ నేత అంబటి రాంబాబు తీరుపై టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అంబటి దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తే కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రాయల్ మురళి తన చెప్పులతో తానే కొట్టుకున్నారు. అంబటి లాంటి వ్యక్తి తమ సామాజిక వర్గంలో పుట్టడం దురదృష్టం అంటున్న రాయల్ మురళితో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలు నిరసిస్తూ టీడీపీ నేతలు చెప్పులతో కొట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. మా యొక్క సామాజిక వర్గంలో ఇట్లాంటి వ్యక్తులు ఉండకూడదు అంటూ కూడా టీడీపీ నేతలు చెప్పులతో కొట్టుకుంటారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు టీడీపీ నేత రాయనమూర్తి, ఎందుకు మీరు చెప్పులతో కొట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అంబటి రాంబాబు వ్యక్తిగత కోపం ఏమైనా ఉందా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా తెలుగువారంతా కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా 45 సంవత్సరాలుగా మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం నిరంతరం పాటుపడే వ్యక్తిపైన వ్యక్తిగతంగా నారా చంద్రబాబు నాయుడు గారి తల్లిని మరి చంద్రబాబు నాయుడు గారు దూషించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. మా కాపు కులంలో పుట్టి ఈరోజు మా యావత్ కాపులందరికీ కూడా ఈరోజు తక్కువ చూపు చూసే విధంగా చూస్తున్నారు. ఎందుకంటే రంగా గారు విగ్రహము ఈరోజు విజయవాడ నుంచి మొదలుకొని విజయనగరం వరకు రంగా గారి విగ్రహాలు నెలకొల్పారు. కాపు నాయకుడు ఈరోజు ఇదే అంబటి రాంబాబు గారికి విగ్రహానికి మరి ఆయన చిత్రపటానికి చెప్పులతో కొట్టే పరిస్థితి ఏర్పడింది. దానికి మేము తీవ్రంగా బాధపడుతున్నాం, మనస్తాపానికి గురైనాం. అంటే ఒక కాపు నాయకుడిగా మీరు ఆ వ్యాఖ్యలు నిరసిస్తున్నారా, ఖండిస్తున్నారా తీవ్రంగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలని? చంద్రబాబు నాయుడు గురించి బాధగా మాట్లాడుతున్నాం, ఖండిస్తున్నాం. కానీ వాడు ఆంబోతుగాడు, యూజ్లెస్ ఫెలో, గతంలో గంట అరగంట వాని మీద కామాంధుడుగా పేరుంది. మా కులానికి ఆ రోజే సగం ప్రాణం పోయింది, ఈరోజు ఉన్నది కూడా సగం కూడా ప్రాణం పోయిందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇట్లాంటి వేళని వైసీపీలో ఎటువంటి విచారాలు తీసుకోవాలి మీరు కోరుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ టేక్ ఈజీగా తీసుకుంటారు. యాక్షన్ తీసుకుంటే ముందు ఇలాంటివి పునరావృతం కావు, రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు కూడా జరగవు అని చెప్పి మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నాం. కఠినంగా వ్యవహరించాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇలాంటి రాంబాబు గారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం. ఒకటే కోరుతున్నారు, కాపు నేతలంతా కూడా ఒకటే కోరుతున్నారు. ముఖ్యంగా ఇట్లాంటి వ్యక్తులు పార్టీలో వైసీపీలో ఒకటి ఎక్కడా కూడా సమాజంలో ఉండేది కూడా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మా సామాజిక వర్గంలో చెడబుట్టాడు, అందుకు దానికోసమే మేము ప్రాయశ్చిత్తంగా చెప్పులతో కొట్టుకుంటున్నామంటూ కూడా టీడీపీ నేత రాయలమూర్తి చెప్తున్న పరిస్థితి ఉంది. బిగ్ టీవీ అనంతపురం నుంచి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఎటువంటి వ్యూహాలను అవలంబించబోతోందో ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి.